జిల్లా తాడేపల్లిలో మహిళను దారుణంగా హత్య చేశారు దుండగులు. డీజీపీ ఆఫీస్ కు సమీపంలో ముళ్ల పొదల్లో పీక కోసి చంపేశారు. నేషనల్ హైవే పక్కనే ఈ దారుణానికి ఒడిగట్టారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సంఘటనా స్థలిలో క్లూస్ సేకరించారు. ఈ ఘటన జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మహిళను దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ఆ మహిళ ఎవరు, దీనికి గల కారణాలేంటి? మంగళగిరిలో ప్రధానంగా అత్యాచారం చేసి చంపివేసినటువంటి సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. అయితే మహిళను అతి కిరాతకంగా పేక కోసి మరి అక్కడ జాతీయ రహదారి వెంబడి కూడా చంపేసినటువంటి సంఘటన చోటు చేసుకోవడంతో ప్రస్తుతం దానిపైన అసలు ఎవరా మహిళ, ఎందుకు జరిగింది మర్డర్ అనే దానిపైన కూడా పోలీసులు అయితే దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది కూడా అత్యంత సమీపంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయానికి అత్యంత సమీపంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ సంఘటన జరగడంతో ఒక్కసారిగా పోలీసు వర్గాల్లో కూడా కలకలం రేపుతుందనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే నిఘా వర్గాలు అక్కడంతా కూడా పోలీసులు తిరుగుతూ ఉంటారు, అక్కడంతా కూడా ఏదో ఒక యాక్టివిటీ ఉంటూనే ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో ఒక పొదల్లో ఒక మహిళని అత్యాచారం చేయటం, ఆమెను చంపివేయడం జరిగినటువంటి సంఘటన అనేది ప్రస్తుతం విచారణ అనేది వేగవంతంగా చేస్తున్నాం అనే విధంగా కూడా తాడేపల్లి పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే మహిళకు సంబంధించి మాత్రం తాను స్థానికంగా ఉండేటటువంటి మహిళ అనే విధంగా కూడా కొందరు వ్యక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు మర్డర్ చేయడానికి గల కారణాలు మాత్రం ఏంటనే దాని కోణంలో మాత్రం తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి అంశాల నేపథ్యంలోనే ఈ మర్డర్ జరిగిందా, లేకపోతే ఏదైనా మరో అంశం ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. కాకపోతే ఆమె స్థానికంగా ఉండేటటువంటి అనేక ఏళ్లగా కూడా అక్కడ కొంత వ్యభిచారకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఈమె ఇన్వాల్వ్మెంట్ ఉందనే విధంగా కొంతమంది స్థానికులు చెప్తున్నారు అనే విధంగా తెలుస్తుంది. కానీ పూర్తి స్థాయిలో మాత్రం విచారణ జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం జాతీయ రహదారి అవటం, అక్కడే డీజీపీ కార్యాలయం అవటం, ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ మర్డర్కు సంబంధించి ఎలా జరిగింది, ఏంటి, ఆమెను ఎంతమంది అక్కడ చంపడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది, అసలు అంటే పాత కక్షలు ఉన్నాయా లేకపోతే ఇప్పుడే ఆమెని కిడ్నాప్ చేసేం జరిగింది అనేది మాత్రం ముందు సీసీటీవీ ఫుటేజ్ని అయితే స్థానికంగా ఉన్న పోలీసులు గమనిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే సేమ్ ఆ ప్రాంతానికి అత్యంత సమీపంలోనే ఒక గోల్డ్ కు సంబంధించినటువంటి ఏదైతే దొంగతనం జరగడం జరిగింది, దానిని పోలీసులు అత్యంత కీలకంగా కూడా ఛేదించినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే కేసు పెట్టినటువంటి వ్యక్తి ఇదంతా జరగటం, ఇప్పుడు ఈ అంశం జరగటంతో పోలీసులు అయితే ప్రస్తుతం అలర్ట్ గా ఉన్నారనే విధంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.